విజయవాడ పేరు చెప్పగానే గుర్తొచ్చేది కృష్ణా నది. అలాగే కనకదుర్గమ్మ తల్లి ఆలయం, దేవాలయం. కనక అంటేనే బంగారం. అంటే బంగారు తల్లి, బంగారు దుర్గమ్మ అని చెప్పాలి. ఆ బంగారు దుర్గమ్మ కొలిస్తే మనకి కొంగు బంగారం అంటారు. దాన్ని కూడా కొంగు బంగారం అని అంటారు. ఆ బంగారం అనే పదం అమ్మవారికి అచ్చంగా ఉంటుంది. ఎందుకంటే కనకదుర్గమ్మ ఆహ్, అంటే టోటల్‌గా ఆవిడ ఒక బంగారు తల్లి అని అర్థం. మనం కూడా ముద్దొస్తే ఎప్పుడైనా సరే బంగారు కొండ అని పిలుచుకుంటూ ఉంటాం పిల్లల్ని. అలాగే ఈ బంగారు తల్లికి ఒక చిన్న క్యూరియాసిటీ పాయింట్ అంటే ఎంత బంగారం ప్రస్తుతం ఉంది. ఆ బంగారం గురించి మనం చిన్న ఆసక్తికర విషయం. నిన్నటి రోజు సోమవారం నాడు అమ్మవారికి ప్రస్తుతం ఉన్నటువంటి బంగారాన్ని ఆహ్, అంటే గుడిలోనే ఒక స్ట్రాంగ్ రూమ్‌లో పెట్టి దానికి సూపర్వైజర్స్ అలాగే సెక్యూరిటీ అన్నీ పెట్టారు. అయితే వాళ్ళు దేవాలయం ట్రస్ట్ బోర్డు మొత్తం అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ప్రస్తుతం ఆ కనకదుర్గమ్మ తల్లికి ఉన్నటువంటి ఆ బంగారాన్ని అక్కడే విజయవాడ గాంధీనగర్ ఎస్‌బీఐ ఆ లాకర్‌లో దాన్ని పెట్టాలి. ఎందుకంటే బంగారు రూపంలో అంటే అమ్మకి భక్తులంతా కానుక రూపంలో బంగారం, వెండి ఆహ్, డబ్బు రకరకాలుగా సమర్పిస్తుంటారు. అందులో ఉండే బంగారానికి విలువైంది కాబట్టి, ఆ బంగారాన్ని ఆ స్ట్రాంగ్ రూమ్‌లో పెడితే ప్రమాదం లేదు. అయితే దానివల్ల ఉపయోగం లేదు ఆ టైంకి. ఎప్పుడైనా ఆవిడకి కొన్ని నగలు మాత్రమే ధరింపజేస్తారు. భక్తులిచ్చే ఇలాంటి కానుకలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్‌లో ఆవిడ ఆస్తిగానే చేస్తారు తప్పితే, ఆవిడకి నిత్యం పెట్టుకునే 7 వారాల నగల్లాగా ఆవిడకి ప్రతి నిత్యం అలంకారాలు చేస్తూ దాని ప్రకారం ఆగమ శాస్త్రం ప్రకారం అమ్మకి ఏ రకంగా చేయాలి. ఎందుకంటే ఈ బంగారు నగలతోనే ఆవిడని తీర్చిదిద్దాలనేది ఎందుకంటే ఆవిడే బంగారు తల్లి. ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తుంటే శాకంబరి ఉత్సవాలు జరుగుతాయి. వి విజయవాడ అమ్మవారి గుడి ఈ ఆషాఢ మాసంలో చూస్తే 2 కళ్ళు సరిపోవన్నమాట. భక్తులు అలాగే గంటలు గంటలు ఉండి చేస్తారు. ఈ శాకంబరి ఉత్సవం అంటే ఏంటంటే అన్ని రకాల కూరగాయలు క్వింటాల్ క్వింటాల్ తెచ్చి వాటిలే దండలుగా చెట్టి ఆలయం అంతా అలంకరిస్తారు. అలాగే అమ్మవారి ప్రాంగణంలో గర్భాలయంలో అంతరాలయాలు కూడా ధరిస్తారు. అలాగే ఈ ఆషాఢ మాసం నలుమూలల నుంచి ఇంకా మాట్లాడితే తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి అలాగే దేశం నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారికి ఆషాఢ సారెలు ఒకటి పెడుతూ ఉంటారు. ఇంక అది మనము చెప్పలేమన్నమాట. ప్రతి ఇంట్లో మన ఇంట్లో మన ఆడపడుచుకి ఏ రకంగా పెడతాం, మన కూతురు మన బిడ్డలకి ఎలా పెడతాం అలాగా పెళ్ళికి పెడతారే సారీలు అలాగ పెద్ద పెద్ద గంపల్లో కోలాటం ఆడుతూ ఇంకా వాళ్ళ భక్తి భారతులను చూడలేమనమాట. అంతలాగా ఉంటుంది. ఈ రోజు ఖాళీగా ఉంది. అలాంటి అమ్మవారికి ఉన్నటువంటి బంగారాన్ని ప్రస్తుతం మానిటైజేషన్ చేయాలి. ఆ బంగారానికి సరిపడా ఆ విలువని ఎఫ్‌డీస్ రూపంలో ప్రవేశపెట్టాలని ట్రస్ట్ బోర్డ్ తీసుకున్నారు. అయితే ప్రస్తుతానికి అమ్మవారు బంగారు తల్లి మన కనకదుర్గమ్మ తల్లికి 29.510 అంటే సుమారు 30 కిలోల బంగారం ప్రస్తుతం ఆవిడ దగ్గర ఉంది. ఆ స్ట్రాంగ్ రూమ్‌లో పదిలపరచబడి ఉంది. ఆ విలువైన దానికి బ్యాంకర్స్‌ని పిలిచి అక్కడికి ప్రధానమైనటువంటి ఈవో, అసిస్టెంట్ ఈవో అదే రకంగా ఈ పర్యవేక్షణాధికారి అంటే ఆ బంగారాన్ని స్ట్రాంగ్ రూమ్‌ని కాపాడే సెక్యూరిటీ ఆఫీసర్సు అలాగే బంగారానికి ఇప్పుడు అందరం మనం వాల్యూ కట్టేయలేం. దానికి కొన్ని టచ్ స్టోన్ మీద ఇలా చూసి ఆ బంగారం నాణ్యత అది పరీక్షించి దాని విలువ కట్టడానికి కొంతమంది వాల్యుయర్స్ ఉంటారు. ప్రతి బ్యాంక్‌లో ఉంటారు. ఆ వాల్యుయర్స్ అందరూ వచ్చి చూస్తే అక్కడ అమ్మవారికి ఉన్నటువంటి ప్రస్తుతం క్యారెట్‌ల రూపంలో చెప్తారు. ఏ బంగారాన్ని ఎప్పుడైనా సరే ఏ నగైనా మనం కొనుక్కున్నా 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ ఇలా క్యారెట్ రూపంలో దాని విలువ నిర్ణయిస్తారన్నమాట. అక్కడ అమ్మవారికి ఉన్నటువంటి నేను చెప్పిన సుమారు 29.510 గ్రాముల బంగారం కూడా 22 క్యారెట్ గ్రామ్స్ బంగారంగా వాళ్ళు నిర్ధారించారు. సరే ప్రస్తుతం దానికి ఎలా ఉంటుందంటే ప్రతిరోజు ఇంకా మాట్లాడితే ప్రతి గంట ఆ మార్కెట్‌లో రేటు మారుతూ ఉంటుంది. గ్రాముకి ఇంతని చూస్తూ ఉంటారు. మనం కూడా ఏదైనా బంగారంపై రుణాలు తెచ్చుకుంటే కూడా గ్రాముకి మీకు ఇంతొస్తుంది. అలాగే బంగారం ఒక నాణ్యత బట్టి అంటే క్యారెట్స్ చెప్పాం కదా! క్యారెట్స్ బట్టి దాని విలువ మారుతుంది. అలాగే దాని ఓల్డ్ ఎంత ఓల్డ్, ఎంత న్యూ అందులో ఎంత రాగి కలిసింది ఇలాంటివి చాలా విషయాలు పరిగణలో తీసుకున్న తర్వాతే దాని విలువ నిర్ధారిస్తారు. ఆ ప్రకారం చూస్తే అమ్మవారికి కనకదుర్గమ్మ తల్లికి ఆవిడ దగ్గర ఉన్నటువంటి సుమారు 29.510 గ్రాములు అంటే 30 కిలోలు అనుకుందాం రఫ్‌గా. ఒక గ్రామ్‌కి రూ. 9,010 అక్కడ ప్రస్తుతం ఈ రోజు ఉన్నట్టంటే నిన్నటి రోజున ఉన్నట్టు సోమవారం మార్కెట్ ధర గ్రాముకి రూ. 9,010 చొప్పున కట్టి అక్కడ ఏం చేశారు అంటే మొత్తం ఇక్కడ ఇచ్చింది సుమారు చెప్పా కదా 30 కిలోల బంగారం. 30 కిలోల బంగారానికి ఆ గ్రామ్ దాంట్లో చూస్తే 26.68 కోట్ల రూపాయల విలువ అంటే బంగారాన్ని మానిటైజేషన్ చేసినందుకు మనీ రూపంలో చూస్తే ప్రస్తుత పరిస్థితిలో బంగారంకు ఉన్నటువంటి ఆ రేటు ధరవరలు బట్టి చూస్తే 26.68 కోట్లు బంగారం అమ్మవారిది. దానికి బంగారం తగ్గ విలువగా వాళ్ళు నిర్ధారించి గాంధీనగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాంట్లో అది చాలా భారీ బందోబస్తు మధ్య ఆ బంగారాన్ని అక్కడ అప్పగించారు. దీనివల్ల ఏంటి అంటే 0.60 ఇంట్రెస్ట్
వాళ్ళు ఇస్తారనమాట. 60 పైసలు వడ్డీ మన భాషలో చెప్పాలంటే 60 పైసలు వడ్డీ చొప్పున ఆ బంగారాన్ని అక్కడ పెట్టడం వల్ల మానిటైజేషన్ చేయడం వల్ల ఇప్పుడు సుమారు 27,00,00,000 బంగారం మీదకి 60 పైసలు చొప్పున వడ్డీ వేసి మానిటైజేషన్ చేసి ఈ ఆలయ అభివృద్ధికి ఆలయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అన్నదానం, అలాగే ప్రసాదాల వితరణ, భక్తులకి ఎన్నో సదుపాయాలు, ఆతిథ్య సేవలు, నిత్య కైంకర్యాలు జరుగుతాయి. ఈ సొమ్ము కూడా ఈ అమ్మవారి యొక్క పూజాది కార్యక్రమాలకి ఆ గుళ్ళో అది ఎందుకంటే ఇప్పుడు పెద్ద తిరుపతి ఎలాగైతే అందరి జనం వెళుతూ ఉంటారో, ఇక్కడ అమ్మవారి గుళ్ళల్లో ప్రాశస్త్యమైన గుళ్ళల్లో ప్రముఖంగా చెప్పబడేదంటే మన కనకదుర్గమ్మ. ఇంద్రకీలాద్రి పర్వతం అంటారు. ఆ పర్వత ప్రాంతం పైన వేంచేసి ఉన్నటువంటి విజయవాడకి నడిబొడ్డులో ఉంటుంది అమ్మవారు. ఆ అమ్మవారు ఎప్పుడూ అలా చూస్తూ ఉంటుంది. అక్కడ భక్తుల విశ్వాసం ఏంటంటే అమ్మవారు రాత్రి మొత్తం విజయవాడ అంతా కూడా తిరుగుతారు, చూసుకుంటూ ఉంటారు. ఆవిడ పరిరక్షణలో ఉంటుంది. కృష్ణానది పరివాహ ప్రాంతాల్లో ఈ కనకదుర్గమ్మ అక్కడ వెళ్తుంటే చాలామంది చూశారని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు ఇప్పటికి కూడా. అలాగే అమ్మవారిని మనం అలా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే మనం ఆవిడ కళ్ళు తెరిచి మనకేసి చూస్తున్నట్టు అన్న భావన కలుగుతుంది. ఇప్పటిదాకా కనకదుర్గమ్మ వారి భక్తులకు వాళ్ళు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా 100% తీరుతాయని చెప్పేసి ఎన్నో మొక్కుబళ్ళు పెట్టుకుంటారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, అయ్యవారి పేరు మల్లేశ్వర స్వామి, అమ్మవారే ప్రధానంగా చెప్పుకోవాలి. దుర్గా శక్తిపీఠం అది. ఆవిడ 72 దుర్గా శక్తిపీఠాలు ఏంటంటే అందులో ప్రధానమైనటువంటి పీఠం ఇది. అష్టాదశ శక్తిపీఠాల మళ్ళీ అపోహపడద్దు. శక్తిపీఠాలు, దుర్గా శక్తిపీఠాలు, దుర్గా పీఠాలు, శక్తిపీఠాలు, ఇలా రకరకాల కేటగిరీలు ఉంటాయి. ఈవిడ దుర్గా తల్లి కాబట్టి, దుర్గమ్మ తల్లి కాబట్టి, దుర్గమ్మ అంటే కష్టాలు తీర్చే తల్లి అని చెప్తూ ఉంటారనమాట. అటువంటిది దుర్గా అంటే ఇంకా ఈ భక్తులు, ఆ భక్తులు అని కాకుండా ఆడ, మగ, పిల్ల, జల్ల స్థాయి భేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ మొక్కుబడులు చెల్లించుకుని చేస్తూ ఉంటారనమాట. ఇది ఇంకా రోజు రోజుకి ఈ భక్తుల సంఖ్య వేలలోను, లక్షల్లోను పెరగడం అవుతుంది తప్పితే ఈ సీజను, ఆ సీజన్ లేకుండా. అయితే బ చెప్పాలంటే ఆషాఢ మాసం, శ్రావణ మాసాలు అమ్మవారికి విశేషమైన సేవలు చేస్తుంటారనమాట. జనాల రద్దీ కూడా నియంత్రించలేని పరిస్థితిలో ఉంటుంది అక్కడ. కాబట్టి అలాగే భక్తులకు కూడా సేవకు కూడా కొంతమంది సేవకులు రావాలి, చేయాలి గుళ్ళలో అనుకుంటారుగా. వాళ్ళకు కూడా ఈ బంగారం డిపాజిట్ చేసిన నిన్నటి రోజే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారనమాట. ఆ సేవకులు ఈ ఈ కేటగిరీలో అంటే భోజనశాలలో కానీ, జనాలు క్యూలో నిలబడి వాళ్ళని నియంత్రణ చేసే సేవల్లో కానీ, ఇలా కొంతమంది సేవ చేయడానికి ముందుగా వస్తారు. వాళ్ళందరూ కూడా ఈవో గారి ఆఫీస్‌కి దరఖాస్తు చేసుకొని అందరూ కూడా వచ్చి అమ్మవారి సేవ చేయండి, అమ్మవారి కృపకు పాత్రలు కండి అని కూడా నిన్నటి రోజున విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో మనకి ఆ నిర్ణయాలు తీసుకున్నారన్నమాట. ప్రధానమైన నిర్ణయం అంటే ఈ ఆషాఢ మాసం అంతా మనం అంటూ ఉంటామే ఇసుకేస్తే అంటే ఇదేమిటంటే బాధాకరం ఏంటంటే ఈ ఈ రకమైనటువంటి శక్తి క్షేత్రాల్లో భక్తులకి ఒక 10 సెకన్లు, 20 సెకన్ల కన్నా ఎక్కువ చూడలేము ఆ రద్దీ సమయాల్లో. కానీ వీళ్ళకి తనివి తీరదు. ఇంకా చూడాలి అమ్మవారికి, ఇంకా ఏదో చెప్పుకోవాలి, వాళ్ళ కష్టాలు చెప్పుకోవాలి, వాళ్ళ కోరికలు చెప్పుకోవాలి. అలా చూస్తూ తన్మయంతో అలా నిలబడిపోతారన్నమాట. ఎక్కడి నుంచి ఎలా వెళ్ళినా అందరికీ ఆవిడ సమంగానే ఆదరంగా చూస్తుంది. అక్కడ ఏదో విశేషంగా ఆవిడ చూపులు మన మీద పడితే చాలన్నమాట. మనం ఏం చెప్పక్కర్లే. ఒక్కసారి చాలా చెప్పేద్దాం, చాలా సమస్యలు చెప్పేసుకుందాం, చాలా కోరికలు చెప్పేసుకుందాం కూడా భక్తులు వస్తుంటారు గానీ, ఆ చక్కని తల్లిని అలా చూసేసరికి ముఖాల మీద ఆవిడ చూసేసరికి వీడు అన్నీ మర్చిపోతాడు. అమ్మవారు అప్పుడు మహిషాసురమర్దిని రూపంలో సింహం మీద ఎక్కి ఆ త్రిశూలం పెట్టి అలా వెళ్తున్నట్టుగా ఆ ఫోటో ఆ దేదీప్య రూపం అసలు మీకు అంత మన మెడలో ఆవిడ హారం వేసారా, మెడలో దండే అంత కూడా లేదు. అలా కాసేపు చూసేసరికి మనం పునీతులైపోతాం. మనం అసలంతా మర్చిపోతాం. మన మన ప్రస్తుత స్థితి శూన్యమైపోతుంది అక్కడ. కోరికలు ఉండవు. ఇక్కడ ఒక రకంగా ఆవిడ అలా చూస్తే అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగి పూజారి ఏదో కుంకుమ ఏదో పెడతాడు చేతిలో అది కూడా తీసుకునే పరిస్థితి. అలా చూస్తూ ఉండిపోవాలి. ఆ పక్క నుంచి ఇంకోటి చూడాలి కాబట్టి వెనకాల కదలండి, కదలండి అంటే వెళ్ళాలి తప్పితే అంతటి మహిమాన్విత తల్లి ఈ కలియుగంలో మన అదృష్టం కొద్దీ మనకు దగ్గరగా కనకదుర్గ అమ్మవారి రూపంలో ఇక్కడ విజయవాడ ఇంద్రకీలాద్రిపురంలో స్వయంభూగా ఆవిడ వెలిసింది. అలాగే నిత్య పూజలు అందుకుంటుంది. భక్తుల కష్టాలన్నీ పేద, ధనిక అనేటువంటి తారతమ్యాలు లేవు. తల్లికి అందరూ బిడ్డలే అన్నట్టుగా ఆవిడ మనందరం బిడ్డలే కాబట్టి ఈ అద్భుతం జరుగుతుంది. ఈ కుదిరిన వాళ్ళంతా ఈ ఆషాఢ మాసం అలాగే శ్రావణ మాసం కూడా అమ్మవారిని దర్శించుకుంటే కుదిరినంత మేరకు అదృష్టం. లేదంటే ఆవిడ ఎక్కడ మన దగ్గరికి ఆవిడ దగ్గరికి మనం వెళ్ళలేని నిస్సాయిస్తుంటే ఆవిడే మన దగ్గరికి వచ్చి మనం అనుగ్రహిస్తుంది అనుకోవడం కూడా ఎటువంటి తప్పులే కాబట్టి ఇప్పుడు మన అందరికీ మన తల్లి దగ్గర బంగారం ఇప్పుడు ప్రస్తుతం ఇంత ఉందనే విషయం వాళ్ళు చెప్పారు. చాలా ఆనందదాయకం. ఆవిడే బంగారు తల్లి కనకదుర్గమ్మ. కనకం అంటేనే బంగారం. ఆవిడ మనందరికీ కొంగు బంగారమే నిలుస్తుంది కాబట్టి ఆ బంగారు తల్లికి మనకి ఎప్పుడు మన ఆవిడ కరుణా కటాక్షాలు మన మీద ఉండాలని కోరుకుందాం. కోరుకుంటే ఖచ్చితంగా కోరుకున్నా కోరిపోయినా తల్లి బిడ్డని ఆశీర్వదిస్తుంది కాబట్టి
ఆ కనకదుర్గమ్మ గురించి ఎంత చెప్పుకున్నా మనకి ఆ ఎమోషన్ అలాగే ఉంటుంది కాబట్టి, ఈ కనకదుర్గమ్మ తల్లి ఊళ్ళో విశేషాలు ఇవి. కాబట్టి ఆషాఢ శ్రావణాలు ఎవరైనా సరే ఆడవాళ్ళే అందరినీ కరుణిస్తుంది తల్లి. కాబట్టి అందరూ కూడా ఆవిడని భక్తి ప్రభుత్వంలో కొలిచి తరిద్దాం. సెలవు. జయ దుర్గా.